అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని ప్రజల్లో తీసుకెళ్తూ తన పార్టీని అభివృద్ధి వైపు అంటే పార్టీని బలం పెంచుకునే విధంగా పార్టీ యొక్క బలం పెంచుకునే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. ఒక పక్క మిత్రపక్షమైన టీడీపీ, ఇంకో పక్క బీజేపీ, వీళ్ళిద్దరిని బలహీనపరచకుండా, వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళ కేడర్ జోలికి వెళ్లకుండా తన పార్టీని అభివృద్ధి చేసుకోవాలి అంటే అది ఇక్కడ ఆయన కొన్ని వర్గాల ప్రజలపైన, కొన్ని వర్గాల మీద ఆయన దృష్టి పెట్టాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలా పెట్టారంటే గిరిజన ఓటు శాతం మీద దృష్టి పెట్టాడు. గిరిజనులందరూ కూడా 14 నుంచి వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. 14లో కానీ 19లో కానీ 24లో కూడా అక్కడ ఎంపీ గెలిచారు. అరకులో అరకు పాడేరు 2 ఎమ్మెల్యే సీట్లు కూడా మనం గెలిచారు. గిరిజన ఓట్ల మీద దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. గిరిజన ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా రిజల్ట్ కూడా 14, 19, 24లో కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా గిరిజన ఓటు శాతం మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పడింది. ఇటీవల పార్వతీపురం, పాలకొండ, పాడేరు లాంటి నియోజకవర్గాల్లో గిరిజన ఓట్లు ఎక్కువ ఉన్న శాతంలో పర్యటించడంతో పాటు డోలీ మూత లేకుండా ఉండేందుకు వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేయటం కానీ, వాళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెడతాం కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వాళ్ళు మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏం స్కూల్స్, హాస్పిటల్స్, వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చి గిరిజనులు ఒకసారి ఓన్ చేసుకుంటే తను జనసేన వెనకమాలే ఉంటారు అనే ధైర్యంతో గిరిజన ప్రాంతాలు పర్యటిస్తున్నారు. ఇటీవల కాలం కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా 3 రోజుల పాటు పర్యటించి ఆ ప్రాంత సమస్యలని, అక్కడ రోడ్లు, ఆయన డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి నిధులు ఇచ్చి రోడ్లు వేయించడం కానీ, వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలని కూడా చేస్తూ వాళ్ళని ఈయన ఓన్ చేసుకుంటున్నారు. ఎవరిని? గిరిజనుల్ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాయలసీమలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఆ రాయలసీమ ప్రాంతంలో బలిజ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. అందుకని అక్కడ కూడా దృష్టి పెట్టి ఇటీవల అవకాశం వచ్చినప్పుడల్లా రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ప్రాంతంలో ఉన్న బలిజ ఓటర్స్ అందరినీ కూడా కన్సాలిడేట్ చేసి ఆయన పార్టీకి బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రతి కదలికలోనూ పవన్ కళ్యాణ్ పార్టీని డెవలప్ చేసుకునే విధంగానే ఆయన స్టెప్స్ ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.